జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. గెలుపుని మరచిన ఓటమిని గుర్తుంచుకోవాలి. గెలుపుని మరచిన ఓటమిని గుర్తుంచుకోవాలి. ద్వేషాన్ని మరచిన స్నేహాన్ని మర్చిపోకూడదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, బహుళపక్షం, జూన్ 3, 2026, బుధవారం. తిథి తదియ, రాత్రి 9:21 వరకు, తదుపరి చవితి. నక్షత్రం పూర్వాషాఢ, రాత్రి 12:59 వరకు, తదుపరి ఉత్తరాషాఢ. యోగము శుభము, ఉదయం 8:12 వరకు, తదుపరి శుక్లము. కరణం వణిజ, ఉదయం 8:12 వరకు, తదుపరి విష్టి. రాత్రి 9:21 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:37. చంద్రోదయం రాత్రి 9:21, చంద్రాస్తమయం ఉదయం 7:38. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:06 నుండి 1:44 వరకు. యమగండం ఉదయం 7:12 నుండి 8:50 వరకు. గుళిక కాలం ఉదయం 10:28 నుండి మధ్యాహ్నం 12:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. వర్జము ఉదయం 8:51 నుండి 10:39 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 7:37 నుండి 9:24 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:06 నుండి 4:50 వరకు. శుభ గడియలు ఉదయం 6:26 నుండి 7:11 వరకు. తిరిగి సాయంత్రం 4:02 నుండి 7:23 వరకు. జూన్ 3 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి తదియ, రాత్రి 9:21 వరకు ఉంది, తదుపరి చవితి. ఈ రోజు ఉదయం 8:12 నుండి రాత్రి 9:21 వరకు విష్టికరణం ఉంటుంది. విష్టికరణం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. రాత్రి 9:21 తర్వాత నుండి వచ్చే చవితి తిథి రిక్త తిథి కాబట్టి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. రాత్రి 12:59 వరకు ఉన్న పూర్వాషాఢ నక్షత్రం ఉగ్ర నక్షత్రం కాబట్టి ఈ నక్షత్రాన్ని కూడా మనం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. అధిక జ్యేష్ఠ మాసం కూడా కొనసాగుతూ ఉండడం వలన ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలంతో పాటుగా లగ్న శుద్ధి కూడా చూసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ధనుస్సు రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: ధ్రువుని తల్లి పేరు సునీతి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ప్రహ్లాదుని తల్లి పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: ప్రపంచ సైకిల్ దినోత్సవం, విశ్వవిఖ్యాత బాక్సింగ్ ఛాంపియన్ మొహమ్మద్ అలీ గారి వర్ధంతి,
రక్త ప్రసరణ సిద్ధాంతాన్ని వివరించిన ఆంగ్ల వైద్యులు విలియం హార్వే గారి వర్ధంతి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 3 బుధవారం. దినఫలాలు. బొక్క మాటలో మేషరాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. వృషభ రాశి మంచి మనసును చాటుకుంటారు. మిథున రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కాకుండా చూసుకోవాలి. సింహ రాశి అదృష్ట యోగం ఉంటుంది. కన్యా రాశి రాబడి ఉంటుంది. తులా రాశి అంతా మంచే జరుగుతుంది. వృశ్చిక రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. ధనుస్సు రాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. మకర రాశి అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలి. కుంభరాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీన రాశి కొన్ని పనులు పూర్తవ్వాలంటే శ్రద్ధ అవసరపడుతుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.